హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిఖరసి ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్లో నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక 5 కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి ఎలా వచ్చాయి, అన్నీ బడ్జెట్లోనే, బడ్జెట్ మీన్స్ 500 బిలో 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. అలాగే మీషో నుంచి కూడా నేను ఒక 2 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో వాటన్నిటిని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా హైదరాబాద్ షాపింగ్ సిరీస్ అని. సో ఆన్లైన్లో కూడా నేను తీసుకునే డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, క్వాలిటీ ఎలా ఉంది, క్లాత్ ఎలా ఉంది, అండ్ కాస్ట్ ఎంత పడింది, అండ్ లింక్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూసి తీసుకోండి. సో ఇంకెందుకు లేట్, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్న కుర్తీ సెట్స్ అయితే ఇవే అనమాట. ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ని నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, అలాగే వేసుకొని కూడా చూపిస్తాను. ఫస్ట్ కుర్తీ నేను ఆల్రెడీ జస్ట్ ఓపెన్ చేశాను. డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూడలేదు, జస్ట్ ఆ కలర్ వచ్చిందా లేదా, డిజైన్ వచ్చిందా లేదా అంతవరకు మాత్రమే చూసాను. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఈ కలర్ నాకు చాలా బాగా సూట్ అవుతుంది. సో మేబీ అందుకే ఫస్ట్ దీన్నే నేను మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. సో యా, ఫస్ట్ కుర్తీ ప్యాట్ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 3/4 వచ్చేసాయి. సో ఫ్రంట్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కదా. భలేండి, చునీస్ ఇలా ఉండే వేసుకోవాలనిపిస్తుంది, మేనేజబుల్ కూడా అవుతుంది. ప్యాంట్ అయితే ఎలాస్టిక్ వచ్చింది, సో అడ్జస్టబుల్, ఎవరి సైజ్కైనా సెట్ అయ్యేలాగా. సో డ్రెస్ వేసుకున్నాక ఇలా వచ్చిందనమాట. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో మనకి ఆల్మోస్ట్ S2, XXL, XXL కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మీరు చూసే టైంకి స్టాక్ ఎలా ఉండిద్దో నాకు తెలియదు. అండ్ క్లాత్ వచ్చేసి రయాన్ అనమాట, చున్నీ జార్జెట్లో వచ్చింది, పర్ఫెక్ట్ ఉంది. లైక్ కలర్ కూడా నేను ఏ ఎఫెక్ట్స్ పెట్టలేదు, న్యాచురల్ లైట్లోనే తీసాను. సో దీనికైతే నెక్ పార్ట్ హైలైట్ అయింది, నాకైతే చాలా నచ్చింది. దీనికి నేను 9/10 ఇస్తాను. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బ్రైట్గా మంచిగా ఉంది. అండ్ దిస్ ఈస్ కుర్తీ. సో నెక్ అయితే ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ లాగే ఉన్నాయి. సో ఇందాక డ్రెస్కి దీనికి కామన్ అయితే ఈ లేస్ కొంచెం హైలైట్ చేస్తుంది. సో చున్నీ ఎడ్జెస్లో అయితే మనకి ఇలా మంచిగా బార్డర్ ఇచ్చాడు, కొంచెం హైలైట్ చేస్తూ, మరీ ప్లెయిన్గా కాకుండా. అలాగే ఆ లేస్ కూడా యాడ్ చేశారనమాట. ఇది సాఫ్ట్ కాటన్లా అనిపిస్తుంది నాకు. బట్ చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి, క్యారీ చేయడానికి. ప్యాంట్ అయితే సేమ్ మోడల్ వచ్చింది, లైక్ ఇందాక చూపించినట్టే. వేసుకుంటే కానీ అర్థం కాదనమాట ఎలా ఉండిద్దో. సో దీన్ని కూడా వేసుకున్నాక ఎలా ఉంది అనేది నేను క్లిప్ యాడ్ చేస్తాను. నేను తీసుకున్న అన్ని డ్రెస్సెస్లో ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. సో 10/10 ఇచ్చేంత ఫేవరెట్ అనమాట. కలర్ కూడా నాకు చాలా బాగా సెట్ అయింది. చెప్పాను కదా, యాజ్ యూజువల్లో నో ఎఫెక్ట్స్, నో ఫిల్టర్, న్యాచురల్ లైట్లో తీసాను. సేమ్ ఇది కూడా రయాన్ క్లాత్లో వచ్చేసింది. చున్నీ అయితే సాఫ్ట్ కాటన్లో వచ్చింది, సూపర్బ్ క్వాలిటీ. ఇది ఇంకా కొంచెం రెగ్యులర్ టైప్ అన్నమాట. సో ఈ డ్రెస్సెస్ నేను తీసుకుంటున్నప్పుడు ఆన్లైన్లో ఎలా ఉంది అనేది కూడా నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూసేద్దాం. నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను S అని ఆర్డర్ చేస్తే అది S సైజ్ రాదు, ఒక్కొక్కసారి M వస్తుంది, L వస్తుంది. ప్రతిసారి దాన్ని ఆల్టర్నేట్ చేసుకోవాలి. ఈవెన్ సైజ్ సేమ్ వచ్చినా కూడా కొన్నిసార్లు ఆల్టర్నేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం చెప్తామండి, మా బక్కుల కష్టాలు మీకు. సో ఇది రెగ్యులర్ వేర్ తీసుకున్నాను అనమాట. సో సేమ్ హ్యాండ్స్ అన్నీ ఒకే ప్యాటర్న్లో తీసుకున్నాను. బేసిక్గా నేను షార్ట్ వేయడం తక్కువ. దీని ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది.
సేమ్ అన్నిటికీ అయితే ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చింది అనమాట. బట్ ఓకే, సాఫ్ట్గా ప్రెస్ అయిపోయేలాగే ఉంది ఇది కూడా. సో దీన్ని కూడా నేను వేసుకొని క్లిప్ పెట్టేస్తాను. జెన్యున్గా చెప్పాలంటే ఇది పార్సల్ రిసీవ్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఓపెన్ కూడా చేయొద్దు, ట్రై చేయొద్దు అనిపించింది. ఎందుకో నాకు సెట్ అవ్వదు అనిపించింది. బట్ వేసుకున్నాకైతే చాలా బాగుంది. సో మొత్తం డ్రెస్ కాటన్లో వచ్చేసింది. చాలా కంఫర్టబుల్గా ఉంది ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు వేసుకోవడానికి. అండ్ దీంట్లో కూడా చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉంది ఈ డ్రెస్ కూడా. కుర్తి చూపిస్తున్నాను. జస్ట్ రెగ్యులర్ వేర్కి అయితే బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు వేసుకున్నా కూడా సూట్ అవ్వకపోతే రిటర్న్ పెట్టేస్తా. జస్ట్ నేను క్వాలిటీ కూడా చూపిస్తున్నాను. వేసుకున్నాక క్లిప్స్ యాడ్ చేస్తాను కదా, సో అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ప్యాంటీ ప్యాటర్న్ వచ్చేసింది. ఇందాక చూపించిన ఫస్ట్ చున్నీ అయితే అలాంటివి నాకు వేసుకోవాలనిపిస్తాయి. ఇవి ఎందుకో నేను క్యారీ చేయలేను అనిపిస్తుంది. చూద్దాం. సేమ్ ఇందాక తీసుకున్న డ్రెస్సే ఇది కూడా. లైక్ కలర్ డిఫరెన్స్, కొంచెం డిజైన్ డిఫరెన్స్, బట్ రెండు మాత్రం నేను ఒకే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో చూడగానే మనకి కొన్ని డ్రెస్సెస్ నచ్చవు కదా, అలాంటి వాటిలో ఇదొకటి. బట్ వేసుకున్నాకైతే చాలా బాగున్నాయి. డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. వచ్చేసి మీషో నుంచి ఐ థింక్ ఈ సెట్ అయితే కొంచెం ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. బేసికల్లీ చాలామంది వేసుకోవడం చేశాను. సో వై నాట్ ఐ గివ్ యూ ట్రై అనిపించింది. బట్ నాకేంటంటే అన్ని వీడియోస్లో చూపించినప్పుడు ఈ క్లాత్ నాకు ఇలా అనిపించలేదు అనమాట. బట్ ఇదైతే నాకు కాటన్లో వచ్చింది. అయితే చూపిస్తున్నాను. మీలో ఎంతమంది కుర్తీని చూసుంటారు చెప్పండి. నేను లైక్ దీన్ని ట్రెండ్ అవ్వడం ఇన్స్టాలో చూసాను అనమాట. ఇంత తక్కువ కాస్ట్లో వస్తుంది అనుకోవట్లేదు. ఐ థింక్ బిలో 300 ఉంది ఈ సెట్. ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చేసింది. సో నాకైతే ఇది ట్రై చేయాలని ఎంతో ఉందన్నమాట. ఐ థింక్ ఫస్ట్ నేను దీన్నే ట్రై చేస్తాను. ఈ డ్రెస్ చూసినప్పుడు ఎవరికి కాటన్ అని అయితే అనిపించదు, లైక్ డిఫరెంట్ క్లాత్లా అనిపిస్తుంది. ఇదైతే కాటన్లో వచ్చింది. ప్యాంట్ అండ్ టాప్ ఇంతే అనమాట. నాకు దీంట్లో ఫేవరెట్ పార్ట్ వచ్చేసి మనకి ప్యాంట్కి పాకెట్ ఇచ్చాడు. సో ఓకే, క్వాలిటీ కూడా నార్మల్. బట్ ఇంత తక్కువ ప్రైస్లో ఇది పర్ఫెక్ట్ అనుకోవచ్చు, అఫోర్డబుల్ అనుకోవచ్చు. బిలో 300. నెక్స్ట్ వచ్చేసి నేను మీషో నుంచి ఒక ఫ్రాక్ ఆర్డర్ చేశాను. ఇది కూడా ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా నచ్చింది, ట్రై చేయాలనిపిస్తుంది. ఐ థింక్ మీలో చాలామంది ఈ డ్రెస్ చూసే ఉంటారు. ఐ మీన్ ఈ ఫ్రాక్ చూసి ఉంటారు. ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్రాక్ వచ్చేసి ఇది మధ్యలో కరెక్ట్గా లైక్ ఫిట్టింగ్ డిఫరెన్సెస్ లేకుండా ఎలాస్టిక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్లేర్ కూడా బాగుంది, ఇలా ఇచ్చాడు అనమాట. సో నాకు ఇది లూజ్ ఉన్నా సరే దీన్ని టై చేయడం వల్ల డెఫినెట్లీ అది ఫిట్ అయిపోతుంది. ట్రై చేయాలి ఈ డ్రెస్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి. యాక్చువల్లీ ఈ డ్రెస్ నాకు నచ్చింది, బట్ నా కలర్కి సెట్ అవ్వలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే హ్యాండ్స్ అంత మంచిగా అనిపించలేదు అనమాట. మేబీ నేను సన్నగా ఉండడం వల్ల నాకు అంత అనిపించలేదేమో. డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. యాక్చువల్లీ నేను 5 కుర్తా సెట్స్ అని చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో, అన్నీ వచ్చేసాయి అనుకున్నాను. బట్ ఒకటైతే మిస్ అయింది, ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు నేను దాన్ని యాడ్ చేస్తాను ఈ వీడియోలో. ఈ డ్రెస్కి నేను ఓపెనింగ్ వీడియో తీయడం మర్చిపోయాను. సో ఓన్లీ ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఈ వీడియోస్ని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. డైరెక్ట్ లింక్ అనేది మీ ఇన్స్టాకి వచ్చేస్తుంది. సో నాకు ఈ డ్రెస్ క్వాలిటీ ఓకే అనిపించింది. బ్లాక్ లెవర్స్కి అయితే పర్ఫెక్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చాలామంది అమ్మాయిలకి ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫర్దర్గా నేను ఇలాగే డిఫరెంట్ డ్రెస్సెస్ని మీషో నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ నాట్ ఓన్లీ దోస్ అనమాట, ఏమైనా హోమ్ డెకోర్స్ కానీ ఆర్ ఎల్స్ జ్యువెలరీ కానీ. సో ఇలా ప్రతిదీ నేను వ్లాగ్స్ చేస్తాను. ఇలాంటి వ్లాగ్స్ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకండి. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.